5 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీరిలో 15 నుంచి ఆయన విజ్ఞప్తి వదిలేస్తున్నాం కదా. ఎందుకంటే అతను కూడా ఎస్సీ. ఇంకా నేను పూర్తిగా మాట్లాడితే అది మీకు కొంత గలీజ్గా వద్దు. నేను ఎస్సీలు ఎటువంటి పరిస్థితుల్లో అతనే ఒక మాట అన్నాడు, నేను ఒకటే సంపాదించలేదు, మీరే రాస్తారు. అన్నీ వేరే కమ్యూనిటీలో అప్పర్ కమ్యూనిటీ వాళ్ళ జోలికి కూడా నన్నే పట్టుకున్నారని ఆహ్వానించారు. ఆయన విజ్ఞప్తి వదిలేస్తున్నారు. నన్నుగా తిప్పారు. ఒక ఎస్సీ ఒక పెద్ద ఎస్సీ తిప్పారు. నేను సభ్యులు నుంచి ఒక ఎస్సీగా ఉన్నప్పుడు నా బంధువుని నన్ను ఆ సంగతి చెప్పారు. ఆయన విజ్ఞప్తి వదిలేస్తాము. అప్పుడు పొద్దున నాకైనా పెద్దగా ఉండి అది చేయి మంచిది కదా. ఒకవేళ ఆయన ఎప్పుడు చేస్తాడో కనుక్కొని చేయను. దానికి ఇంట్లో ఎప్పుడు ఉంటారు సవాల్కి లేదు. ఆయన చెప్తే ఇష్టం లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. మీరు అనుకుంటున్నారు ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ప్రభుత్వం ఎక్కడ వచ్చిందని మీకు తెలుసు. ఈ ప్రభుత్వం తిట్టినోడు ఈ ప్రభుత్వాన్ని నిలుపుతారు. ఈ ప్రభుత్వం ద్వేషించడం ఈ ప్రభుత్వం ఉండదు. ఈ కూటమి ఎంత గెలిచేస్తారో వాళ్ళందరూ ముగ్గురు ఉండేది. ఎంత గెలిచినారో మీకు తెలుసు. మీ మానవత్వాన్ని కూడా మీకు అందరూ కూడా మీరు కూడా మనుషులే. అట్లా గెలిచినప్పుడు పరకాల ప్రభాకర్ మాట్లాడినారు. దాని ప్రజలు చూపించండి. అంతేగాని ఒక ఎస్సీకి ఒక ఎస్సీని తిప్పుతారు. మేము కొట్లాడుకుంటే చూసి సంతోషపడాలి. ఆ రోజు ఏమీ జరగల. ఏ బిజినెస్ పోలింగ్ దిగినాము. నీకు నాకు ఎప్పుడైనా విడవ ఉందా? అది ఏం లోపల జరిగి చూసినావా? నేను మళ్ళీ చెప్తాను, ఒక దగ్గర డబ్బు తీయలే, నేను ఒకరికి డబ్బు ఇవ్వలా. నేను సహాయం చేసేవాడే. కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీయలే, ఇంకొకరి దగ్గర డబ్బులు తీసి మోసం చేయలే. నా క్యారెక్టర్ నీకు బాగా తెలుసు. అయినా నువ్వు ఏ విధంగా పెట్టిన దీనిలో ఈయన పెట్టకపోతే నేను మార్నింగ్ మర్చిపోయి వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటా. నాకు లోపల ఏమో జరిగిందో నీకు తెలియదా? సాక్షాత్ చంద్రబాబు నాయుడే నారాయణ స్వామి అవినీతిపరుడు కాదని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. మీకు దగ్గర ఉంటే జ్ఞానం లేదంటే మళ్ళీ ప్రెస్కి జ్ఞానం లేదంటే పేరు నా మాదిరి క్యారెక్టర్ ఉండేవాడు ఇండియాలో ఒక ఇద్దరు ఉంటే సార్. నువ్వు కానీ దాన్ని నిరూపించేస్తే నీ ఇంటికి వచ్చి విషయం సార్. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నానే నేను భర్తీ చెప్పాను. నేను కనుక్కోయాను. ఏది పిల్లలు యాగిల్లో కనుక్కో. మా పిల్లకాయలందరూ అమెరికాలో ఉన్నారు. నేను నిరూపిస్తే నేను మీ ఇంటికి వచ్చి ఏదో నాకు సస్తాను. దీని గురించి నేను నిరూపణ ఉన్నది. అనవసరమైన మాటలకి జవాబు చెప్పాల్సిన కర్మల అట్లాంటి నాకు వినింటే నాకు అందరికీ ముందు నన్ను ఇంటిలో వేసి 50-300 రోజులు ఎక్సైజ్ ఇంటిలో వేస్తున్నాను. ఆరోపణలు నిరూపించే కార్యక్రమం నేను చేయాలి. ఆరోపణలు నిరూపించుకున్నాను. నాకు కూడా కలిసి కలపాలా. ఎక్కడ ఆరోపణలు నిజాలు ఉంటే మీ దగ్గర నేను చదువుతున్నాను. చూడు ఎంతమంది మాట్లాడుతున్నాను. డైరెక్ట్ విషయంలో నన్ను ఎవరు అసెస్మెంట్ చేయలేరు. ఆ ధైర్యం నాకు ఉంది కాబట్టి నేను తలెత్తుకుంది అనుకున్నా. ఆ డైరెక్టర్లో డబ్బు తీసేవాడైతే నేను తల ఎప్పుడో వచ్చేసి ఉన్నా. అది అందరికీ తెలుసు. ఊరిక క్వశ్చన్ చేసి ఆరోపణలు నిజాలు చెప్పారు. నిర్ధారణ నా బిడ్డలు అమెరికాలో ఉంటారు. మా వాడు అది కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. నీ ఆరోపణలో వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బ్యాంక్ లోన్ కూడా చూపించారు. అది ఎవరో ఆరోపణ చేయగా నా ఇంట్లో ఉండేవాడే నా వాడే చేశాడు. దాన్ని మీరు దాన్ని తీసుకున్నారు. వాళ్ళు దానికి జవాబు కూడా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోలేదు కదా. బ్యాంకులు ఉంది కదా. లోన్ తీసుకున్నారు చూడండి. వాళ్ళు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు చూడండి. అంటే ఒక ఎస్సీగా ఉండేవాడు ఇల్లు కట్టుకుంటా. నా ఇల్లు ఎంత ఉండదు కూర్చోండి. చిట్టు వాళ్ళు మా ఇంటికి వచ్చి ఏం చెప్పినారు చెప్తే మళ్ళీ మీరు మళ్ళీ చిట్టు నా ఇంటికి పంపిస్తారు. ఎక్కడండి ఈ స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు వస్తే ఎస్సీలకి
దళితులకి ఇప్పటి వరకు స్వతంత్రం రాలేదంటే మీ పార్టీ కూడా రాలేదు కానీ మీరు మాట్లాడతారు. నేను ఆవేదన ఏదో చెప్తాను మాట్లాడేందుకు మీరు క్వశ్చన్ వేస్తారు. క్వశ్చన్ వేసే దాంట్లో కాదు కావాల్సింది కోటీశ్వరులు క్వశ్చన్. సార్ రాష్ట్రంలో 2 ఏళ్ల పాలన ఎలా ఉంది మీ అభిప్రాయం? ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. మీ అభిప్రాయం? నా అభిప్రాయం పరిపాలనిస్తే కదా రెడ్ బుక్ పరిపాలన లేకుంటుందంటే ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క ఏమైనారంటే మేనిఫెస్టోలో ఒక మాట చెప్పేసి ఉంటే మన ఓడి ఉన్నామని చెప్పినారు. మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు ఆయన? నేను చేసిన పనులకు మీరు అది మీకు లబ్ధి ఉంటే నాకు ఓటు వేయండి చెప్పాడు. మేనిఫెస్టో ఇచ్చినప్పుడే చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఏమన్నాడు? ఒకటి కూడా నెరవేర్చలేరు. మీరు ఎంతసేపు 2 సంవత్సరాలు అంటే ప్రజలు తిరిగిపోదాం మనకి. ఏ గ్రామంలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం, ఆ గ్రామంలో పోయి మాకు అన్ని పడుతున్నదంటే ఇంప్లిమెంట్ అయినట్టు మనం ఫీల్ అవుతాం. ఇంగ్లీష్ మీడియం ఉందా? ఇంగ్లీష్ మీడియం అనేది ఉండేదా? భూమి లేని వాడికి పేదవాడికి ఎవరు ఆడుకోరు. ఇంగ్లీష్ మీడియం వచ్చి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తే వాడు ఇంగ్లీష్లో చదువుకోని ముందు వస్తే కలెక్టర్ అవుతాడు, సమాజంలో ఈక్వాలిటీ వస్తుంది. ఇంగ్లీష్ మీడియం తీసేసా ఆ బిల్డింగ్ లేకుండా కాకుండా ఎడ్యుకేషన్ పైన పెట్టుబడి పెట్టట్లా, హెల్త్ పైన పెట్టుబడి పెట్టట్లా. మరి ఎక్కడున్నది 2 సంవత్సరాలు పరిపాలన అంటే మీరే తల్లికి 100 ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలు కూడా కనిపిస్తున్నారు. మాట్లాడి ఇది అది ఆరిపోయింది. ఎంత అసలు విత్తే కంటిన్యూగా చేసే పరిస్థితి తెలుసుకుంది కాబట్టి చెప్తా ఉంటుంది. ఆమె కరెక్ట్గా నన్ను ఎస్సీ నన్ను ఈ విధంగా మాట్లాడలేదు. ఆ గుడివాడ అమర్నాథ్ ఏదో మాట్లాడలేదు. గుడివాడ అమర్నాథ్ ఫ్యామిలీ ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా వచ్చారు? నువ్వు ఎస్సీకి ఏం చేస్తున్నావు? అంబేద్కర్ యొక్క ఆలోచన లేకపోతే మనకు రిజర్వేషన్ మీకే నాకేమో ఎస్సీని మార్కెట్ చేశారు. అదే ఆనందమైంది. గ్రామాలకు పోనీ కూడా చేశారు. అంబేద్కర్ విగ్రహాలు ఎత్తుకొని పోనీ కూడా చేశారు. వాళ్ళపైన ఏదైనా సత్యరీతి యాక్షన్ తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చి దాన్ని వదిలేసి మాకు ఏదైనా గలాట్ వచ్చిందంటే నేను ఎస్సీ కాబట్టి ఇప్పుడే చెప్పిన దళితులు కాబట్టి మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మాకు బాధ వచ్చినప్పుడు మా కులాన్ని వాడుతుంట అమర్నాథ్ ఏం మాట్లాడారు, అమరావతి ఆయన మన గుడివాడ అమరావు ఏం మాట్లాడారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత వచ్చింది. ఒకవేళ పొరపాటుగా ఏదైనా మాట్లాడుతుంటే దానికి జవాబు చెప్పాలి కదా. దాన్ని వదిలేసి దానికే చూడని పెట్టుకుని తిరిగినారు. అంటే తెలుగుదేశంలో ఎవరు ఆడవాళ్ళని మాట్లాడదా, గెలిచి మాట్లాడదా. ఇంకెట్టు మాట్లాడితే నా పైన సీరియస్ చూస్తుంటాడు, భయం కూడా దేవేస్తుంది. సోషల్ మీడియా మాట్లాడదా అంటే ఆడవాళ్ళంటే ఒక కంప్లీట్గా కూటమి ఆడవాళ్ళ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే ఆడవాళ్ళు ఆ పరిస్థితుల్లో వీళ్ళపైన ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళ పైన ఏం మాట్లాడారు. ఎప్పుడైతే మొన్న తిరుపతిలో మళ్ళీ రెడ్ బుక్ పరిపాలన మేము కంటిన్యూ చేస్తామన్నారో అందరూ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ అయిపోయింది. పోలీసుని ఆయుధంగా తీసుకుంటారు. ఆ ఆయుధాన్ని ఉపయోగించుకొని ఈ విధంగా కంప్లీట్గా ఒకే వర్గం పైన పడిపోతున్నారు. యాదవుల పైన పడినారు. యాదవులు ఎటువంటి పరిస్థితులు కూడా ఎన్టీ రామారావు అంటే శ్రీకృష్ణుడు చేసినట్టుని యాదవులంతా రామారావుకి సపోర్ట్ చేస్తారు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు యాదవులు కూడా ఒక విలేజ్ ఒక జిల్లా మొత్తం క్లోజ్ చేసి వాళ్ళ దండాలకి వచ్చేస్తున్నారు. మరి ఎస్సీలు మేమైతే ఇదేనా ఆవేదన? తెలుగుదేశం వచ్చినప్పుడే పాజిటివ్ కాలింది, మాల ప్రారంభం చేయగలిగింది మాదిగా. ఆ పీరియడ్లో ఎంతమంది మేము ఆఫ్ చేయడమో మీకు తెలుసు. మాదిలో పట్టుకున్నారని చాణిక్యుడిగా చంద్రబాబు తెలుసుకొని మాదిగోళ్ళు ఏ విధంగా దూరం చేయాలి మానవుడు కానీ ఎట్టు చేయాలా రిజర్వేషన్ అధికారులు పెట్టి కేవలం ఆయన మాదిగోళ్ళ కోసం వచ్చినట్టు మానవులని మాదిగోళ్ళని పెట్టి తీసినటువంటి చరిత్ర జరిగింది. పోనీ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం మాదిగోళ్ళు ఎంతమంది చెప్పినారు? మాదిగోళ్ళు ఎంతమందిని అవమానపరుస్తున్నారు. ఈరోజు అతని పేరు ఎవరు మాదిగా ఆయన ఆ వీడియో చూడాలి. మేము ఎక్కడ పోయి సావాలా? మా ఓట్లు మీకు కావాలా? కొన్ని మనకుల్లో మీరు చేసినట్టు శ్యామ్ కుమార్ పైన అంత గలీజ్ అయ్యి వీడియోతో చెప్పి ఏం యాక్షన్ తీసుకుంటారు? ఆయన ఓపెన్గా చెప్పినట్టు కదా సీఏని దానిపైన ఏం యాక్షన్ తీసుకుంటారు? మానవుడు కూడా ఇచ్చి 30% చేశారు. దేనికి మందిస్తాను?
కిడ్నీలు మంచి క్వాలిటీగా అందిస్తాను. ప్రతి ఒక్కరికి నీ పద్ధతి ఇస్తాను. మీరు కంప్లీట్ నలభై ఏమిటో నీకు పదవి ఇస్తాను. హాస్పిటల్ మా కులాన్ని ఎంత ఘోరంగా పంపించేస్తున్నారంటే ఆ కారం చెడు కాలింది. ఏమైంది కారం చెడు? కంప్లీట్గా మాది కంప్లీట్ అడ్రస్ లేకుండా చేశారు. కోర్టులు ఏమైనా చేస్తున్నారు. ఈరోజు మీకు ఇది ఒకటి చెప్తాను. లాస్ట్లో మీరు కావాలంటే ఒక చూడు తమిళనాడు తూత్తుకుడి పోలీసు అక్కడ పోలీస్ స్టేషన్లో తండ్రి కొడుకుని చంపితే తమిళనాడులో రేవంత్ అనే పోలీస్ కానిస్టేబుల్ నిజాలు చెప్పి సాక్షించారు. 9 మందికి ఉరిశించారు. ఆ పరిస్థితి ఇక్కడికి వస్తే ఈ సాయి కుమార్ని చంపిన వాళ్ళని సిబిఐ ఎంక్వైరీ చేయాలా? ఏదో ఒక ఎస్ఐని ఒక నేస్తే ప్రయోజనం ఉండదు. సిబిఐ ఎంక్వైరీ చేసి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నదల్లా సీసీ ఫుటేజ్ ఉందా లేదా ఏం జరిగిందని అక్కడ విచారిస్తే సిబిఐ ఎంక్వైరీ కూడా సిట్టింగ్ జడ్జి చేయాలి. అది కూడా మన సిట్టింగ్ జడ్జి అంటే ఉన్నాయి వాళ్ళు సుప్రీంకోర్టు ఆదేశం పైన రావాలా? అది సాక్ష్యంతో కూడా నిరూపించాలా? అప్పుడు వీళ్ళకంతా కూడా ఉరిశిక్ష కలిస్తే మళ్ళీ ఇటువంటి కార్యక్రమం జరగదు. అక్కడ స్టాలిన్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా, ఎంటర్ఫీర్ కాలా, అందువల్ల 9 మంది ఉరిశిక్షించారు. ఇక్కడ మీరు ఎంటర్ఫీర్ కాకుండా సిబిఐ ఎంక్వైరీ చేయండి. కాపులే కదా, పవన్ కళ్యాణ్ కూడా కాపుల దగ్గర వచ్చాడు. కాపులందరూ ఓటేయారు కదా, కాపులు ఓటేస్తారు కదా. పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే మేము ఎవరిని వాళ్ళే చెప్తున్నాం కదా. నేను కాపుల్ని రక్షిస్తానని వచ్చాను కదా. ఒక సినిమా యాక్టర్ కాబట్టి అన్ని జాతులు కాపు ఆయన మనం పవన్ కళ్యాణ్ సినిమాలు చూశారు. అందరూ కూడా ఆయన సినిమాని మెచ్చుకున్నారు. ఒక క్రేజ్ వచ్చింది. మరి కాపుల కోసం పోరాడినటువంటి మొదలుపెట్టినంగా పేదవాళ్ళ కోసం తప్పించాడు. లీడర్గా కాలేకపోయినాడు. లీడర్ అయినా కానీ దేశవ్యాప్తంగా క్రేజ్ రాదు. సినిమా యాక్టర్ క్రేజ్ వస్తుంది. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కాపులే కదా. ఏ కాపు చేస్తున్నా కడనే నేను కాపుల కోసం రాలేదండి, ఏ కాపులు ఓటు అడగలేదండి, నాకు అన్ని జాతులు ఓటాడు, నేను సనాతనం ఇంటి మాట్లాడితే కాపులంతా తెల్లని నాకు పెడతాను. సనాతన ధర్మం అంటే సనాతనుడికి శాంతియుతమైన భావాలు, చెప్పులు చూడు, కొడతాను అనుకుంటూ నరకతాను. ధర్మం సనాతన ధర్మం అంటున్నారా? సనాతనం అంటే తప్పు చేసేవాళ్ళని ఒక క్లాసిఫై చేసుకుంటూ వాళ్ళు ముందుకు తీసుకుంటారు. ఈరోజు కాపుల పరిస్థితి ఏమైంది? అంబేద్కర్ రామారావు ఇంటి పేరు పెడితే అది కాపు కదా. ఈరోజు తెలుగుదేశంలో కొట్టుకుంటున్నారు. నిన్నే ఏదో జరిగింది. ఎవరో చంద్రమూడి ప్రభాకర్ ఎవరైనా ఒక ఎమ్మెల్యే తాగేసి ఆ విధంగా మాట్లాడి అదే వేరే వాడు తాగేసి అంటే చెప్పచ్చు చెప్పకూడదు అనుకో. ఇప్పుడే చూసినాను మీ ఎమ్మెల్యే ఏదో ఆయన చెప్పిన శ్రీనివాస్ అడిగి అంత పెద్ద పదం కానీ వైఎస్ఆర్ పార్టీలో ఎవరైనా వాడి ఉంటే ఆ ఇల్లు ఆ సోషల్ మీడియా గమనం ఉంటుందా? తెలుగుదేశం తెలుగుదేశంలో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కులాన్ని పూర్తిగా దెబ్బతీసేస్తున్నారు. నరేంద్ర మాట్లాడుతున్నాడు. ఒక్కడే ఆయన వీడియో విజయ్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ మాట్లాడుతూ వీడియో, ఈ శ్రామ్ కుమార్ వీడియో చూడండి. జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా ఏది జరిగినా వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ అది చంపేది తెలుసు. ఇంకా ఎక్కడ చనిపోయినా మానవత దృక్పథంతో మానవుడిగా మానవత దృక్పథంతో పోయి చూస్తాం. వాళ్ళకి సహాయం చేస్తాం. అది కూడా తప్పు అంటే వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే తప్ప ఆయన చేస్తున్న సంక్షేమ నవరత్నాలు కంప్లీట్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు చేయి, నీ పక్క అందరు జనాలు వస్తారు. ఈరోజు మీరందరూ దయచేసి మీకందరికీ పాదాలపైన పడి దండం పెడుతున్నారు. మీకు ప్రతి గ్రామానికి పెళ్లి షాప్ లేని మార్పులు ఊరు ఉండని చూడండి. పరిస్థితులు ఎంతో ఏ విధంగా దారుణం ఉందని చెప్పండి. దీనికి కారణం అంటే గంజాయి, మందు ఇవే కదా. అన్ని సమాజాన్ని సమాధానం చేయడం ఇవే కదా వచ్చింది. దీన్ని కంట్రోల్ చేయమని మీరు చెప్పాలా? దాని వదిలేసి జగన్ ఆయన పైన ఆడిపోసుకున్నది కదా. ఏ గ్రామానికి మీరు చూడండి. ఒక అడిగిన వాళ్ళు బెల్ షాప్ ఉంది, ఒక ఊళ్ళో బెల్ షాప్ లేదు, ఒక బీసీ గారిలో బెల్ షాప్ లేదని చెప్పండి. ప్రతి దానికి కారణం ఇవే సార్. ఇంకా ఉండేది మందే కారణం.
ఇంకా విజయ్ ఏమన్నాడు